హైదరాబాద్ నాగోల్లో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్య గొంతు కోశాడో భర్త. ఏడాది క్రితమే మహాలక్ష్మి వేణుగోపాల్కు వివాహం అయింది. 20 లక్షలు కట్నం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అదనపు కట్నం తేవాలని తరచూ వేధిస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి గొంతు కోశాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వేణుగోపాల్ అనే ఒక భర్త భార్యని గొంతు కోశాడు. అత్యంత కిరాతకంగా గొంతు కోశాడు. అయితే గతంలో ఆర్థిక సమస్యలతోటి గతంలో కొంతకాలం నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. అమ్మ మహాలక్ష్మి, భర్త వేణుగోపాల్ కావచ్చు, ఇద్దరు గతంలో ఈ గొడవలు పడేదా? పెళ్ళైన దగ్గర నుంచి అతను పడుతూనే ఉన్నాడండి. మాకు ముందు అంతా అరేంజ్ మ్యారేజ్, ఏది లవ్ మ్యారేజ్ ఏం కాదు. అంతా ఎంక్వైరీ చేసుకున్నాం, కానీ అబ్బాయి గురించి ఎవరు మాకేం చెప్పలేదు. వాడు పెళ్ళైన దగ్గర నుంచి ఒక వారం రోజుల నుంచే స్టార్ట్ చేశాడు. నేను మా అమ్మాయికి చెప్తూనే ఉన్నాను, వాడు కరెక్ట్ కాదమ్మా, వచ్చేసేయని. నేను మార్చుకుంటాను మమ్మీ, నేను చేస్తాను మమ్మీ, మీరు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారు, నేను వస్తే కుదరదు, చెల్లి ఉంది, హస్బెండ్ వదిలేసి వచ్చి చెప్పి పేరు వస్తుందని చాలా నెట్టుకొచ్చింది. ప్రతిరోజు నాకు వీడియో కాల్స్ చేసి దెబ్బలు చూపిస్తుంది. నాకు రోజు తొడల మీద బెల్ట్ తీసుకొని కొడితే బెల్ట్ బ్రాండ్ వీప్ మీద ఉంది. 2 days ఉంటుంది, మళ్ళీ మాయమంటలు చెప్తాడు, తీసుకెళ్తాడు. ఇంత జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పాప కూడా ఇప్పుడు అడిగితే ఏం జరిగిందమ్మా నాకు తెలియదు అంటుంది. జోబులో ఏదో కత్తి పెట్టుకుని తిరుగుతాడంటే, ఎందుకో తెలీదు. అది ఈరోజు తీసేసి పైన కూర్చొని కట్ చేశాడు. వేలు కట్ అయ్యిందమ్మా అనుకున్నాను, కానీ నాకు నెక్ కట్ అయిందని తెలియదని చెప్తుంది పాప. గతంలో ఎప్పుడు అట్లే ఉండేది మీతో బంధువులలో? వాడు అసలు ఎప్పుడు ఇంటికి తీసుకొచ్చేవాడు కాదు కదండి. వాడు అసలు ఎప్పుడు రాదు. ఇవాళ కూడా జరిగింది, ఒక అకేషన్ కి రమ్మని పిలిచింది అమ్మాయి. మా వాళ్ళది ఫంక్షన్ ఉంది, రండి వెళ్దాము అంది. అప్పుడు వస్తే వస్తానని చెప్పాలి, రాకపోతే నానని చెప్పు. దాన్ని ఆ పని చేయడంలో వాడు దాన్ని చంపేయాలి అనే కాన్సెప్టే వాళ్ళలో ఉంది. Day 1 నుంచి వాడికి ఉన్నది ఏంటంటే దాన్ని చంపేయాలి. వాడికి ఏం పని, కత్తి పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పెళ్ళయిన దగ్గర నుంచి ఇదే ఇబ్బందులు. ఒక మంచి ఫ్యామిలీ నుంచి పిల్లని చేసుకున్నప్పుడు నువ్వు చేత అయితే ఉండు, చేత కాకపోతే వెళ్ళిపో. అసలు ఈ ప్రాబ్లం ఏంటి అమ్మాయితో? 10 లక్షల కట్నం, బంగారం, 15 తులాల బంగారం ఇవన్నీ ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ అదనపు కట్నం కోసం మహాలక్ష్మి చిత్రహింసలు పెట్టేవాడు భర్త వేణుగోపాల్ అని చెప్తున్నారు. గతంలో వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇదే చరిత్ర ఉంది, అందుకే ఈ విధంగా టార్చర్ పెడుతున్నా. అయినా కానీ నేను మార్చుకుంటానంటూ మహాలక్ష్మి చాలా ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వేణుగోపాల్ మారకుండా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టారని చెప్తున్నారు మహాలక్ష్మి తల్లిదండ్రులు, దాంతో పాటు బంధువులు. కేవలం చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.